బాక్సాఫీస్ దగ్గర మరీ పాజిటివ్ టాక్ ఏమీ సొంతం చేసుకోకున్నా కూడా వీకెండ్ వరకు ఓవరాల్ గా మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ డీసెంట్ రికవరీని దక్కించుకోగా ఇప్పుడు 5వ రోజున ఫుల్ వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా 5వ రోజున అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. మొత్తం మీద 5వ రోజు కేవలం 20,000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 1 కోటి షేర్ మార్క్ నైనా దాటుతుంది అనుకున్న 1 కోటి లోపే షేర్ ను అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కొంచెం పర్వాలేదనిపించగా ఓవరాల్ గా 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ను 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 5వ రోజున అందుకుంది ఈ సినిమా. టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 11.42 కోట్లు, సీడెడ్ లో 4.09 కోట్లు, వైజాగ్ లో 3.18 కోట్లు, ఈస్ట్ లో 1.73 కోట్లు, వెస్ట్ లో 1.19 కోట్లు, గుంటూరులో 1.74 కోట్లు, కృష్ణాలో 1.45 కోట్లు, నెల్లూరులో 92 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 25.72 కోట్ల దాకా షేర్ ను 42.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే డబ్ వర్షన్స్ కలుపుకొని 3.75 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 8.45 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 37.92 కోట్ల వరకు షేర్ ను 72.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 53.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 71% వరకు రికవరీని సాధించగా మరో 15.58 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగా డ్రాప్స్ అందుకున్న ఈ సినిమా మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.